హాయ్ గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ పర్పస్ ఏంటంటే ఎవరైతే ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో అండ్ ఎవరైతే ట్రేడింగ్ చేయాలనుకొని సరిగ్గా నాలెడ్జ్ లేదు అండ్ ఎవరికైతే ట్రేడింగ్ చేస్తూ అర్థం కాక లాసెస్ వస్తున్నాయో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఛానల్ అవుతుంది. అండ్ అది కూడా తెలుగులో మీకు డే వన్ నుంచి నేను ప్రతిదీ మంచి కంటెంట్ ఇస్తాను ట్రేడింగ్లో. ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ I'm introducing myself to you. My name is Prasad and I'm MCA student graduated. సో నాకైతే ప్రెసెంట్ అయితే నో జాబ్ అండ్ ట్రేడింగ్ అయితే చాలా వరకు వచ్చాను. డే వన్ నుంచి నేను ఏమేమి మిస్టేక్స్ చేశానో ఏమేమి అయితే మిస్టేక్స్ చేస్తూ తెలుసుకొని వచ్చాను అవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఐఎమ్ యూజింగ్ ఫండెడ్ అకౌంట్స్ అండ్ దాన్ని ఎలా తీసుకున్నాను, ఏం చేంజ్ చేసిందో అండ్ ఏమైతే స్ట్రాటజీ యూజ్ చేసానో అవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో వచ్చేసి నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేది నేను ఏమైతే మిస్టేక్స్ చేశాను అండ్ ఎలా అయితే ఆ మిస్టేక్స్ని తెలుసుకొని ఫార్వర్డ్ అయ్యానో అవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ట్రేడింగ్ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే క్రిప్టో. క్రిప్టో ఇది స్టార్ట్ అయింది అంటే దానికి బేసిక్స్ ఏంటో తెలియదు, ఎలా వర్క్ అవుతుందో తెలియదు. అంటే అది క్రిప్టో అనేది న్యూస్ వస్తే ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు. ఆ స్టేజ్ నుంచి మేము ఏం చేసాము, యూట్యూబ్లో ఒక స్ట్రాటజీ చూడడం, ఓకే అది ప్రీవియస్గా వర్క్ అవుతుందా లేదని చెక్ చేయడం, ఓకే ఇది వర్క్ అవుతుంది దాన్ని ఫాలో అయిపోవడం. ఒక టైం ఫ్రేమ్లో ఆ క్యాండిల్ని తీసుకొని అప్ ట్రెండ్ ఇస్తే అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ ఇస్తే డౌన్ ట్రెండ్ అలా ఫాలో చేసి దాన్ని మేము ఇంప్లిమెంట్ చేసి చేసేటోళ్ళం. అంటే డెమోలో అయితే ఇది వర్క్ అయింది. యాక్చువల్గా చెప్పాలంటే వర్క్ అయింది కదా అని మేము ఓకే అలా 3 months మేము డెమో ట్రేడింగ్ చేసాం. స్టార్టింగ్లో మేము అనుకునే వాళ్ళమంటే క్రిప్టో అయితే అంటే ఫారెక్స్ ట్రేడింగ్ చేయండి. క్రిప్టో అయితే మనకి 24/7 ఉంటుంది. సాటర్డే సండేస్ హాలిడేస్ ఉండవు, పండగలకి వాటికి ఏం హాలిడేస్ ఉండవు. సో మనం ఎప్పుడంటే అప్పుడు ట్రేడ్ చేసుకోవచ్చు అని ఆ థాట్‌లో మేము ట్రేడింగ్ స్టార్ట్ చేసాం క్రిప్టోని. నేను మా బ్రో. అంటే మా బ్రో అప్పుడు స్టార్ట్ చేయలేదు. నేను చేశాను. వాడు తర్వాత, తర్వాత చేసాడు. అంటే ఫండింగ్ వాడు అకౌంట్స్ తీసుకున్న తర్వాత స్టార్ట్ చేసాడు వాడు. అండ్ నేను క్రిప్టో కరెన్సీ స్టార్ట్ చేసిన తర్వాత చాలా మిస్టేక్ చేశాను. డెమో ట్రేడింగ్ అంటే రియల్ ట్రేడింగ్ స్టార్ట్ చేశాను. సో అబ్బాయి డెమో ట్రేడింగ్లో ఏమైతే చేసామో అవన్నీ రియల్ ట్రేడింగ్లో మనీ వేసుకొని చేసాం. మేము మిస్టేక్స్ ఎక్కడ చేసామంటే ఈ యాప్స్ తెలియకుండానే మేము వాటిలో దిగాం. అవి ఏంటంటే కాయిన్సిచ్, బైబిట్, బిన్హాన్స్ ఇంకా ఏయో ఉండాల యాప్స్ గుర్తులేవు. ఫస్ట్ థింగ్ వచ్చేసి కాయిన్సిచ్లో అయితే దాంట్లో లాట్ సైజ్ ఎలా పెట్టాలో కూడా తెలియదు నాకు. అంటే ఆ స్టేజ్లో ఉన్నాను నేను ట్రేడింగ్లో. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఈ స్టేజ్కి రావడం చాలా కష్టం. ఐ మీన్ చాలా చాలా దాటుకొని రావాలి. దాంట్లో 5K వేసుకుంటే అండ్ ఐ మేడ్ ఇట్ $70 అంటే దాదాపుగా ఒక 1500 to 2000 వరకు నేను దాన్ని చేసాను. అంటే ప్రతిదీ విన్ అయితే వస్తుంది. అంటే ఫస్ట్లో వచ్చేదాన్ని లా గేమ్స్ అన్నీ వేస్ట్ అని అప్పుడు తెలియదు నాకు. అంటే బాట్ అంటారు కదా ఆ టైప్లో ఉండాలి. సో తర్వాత అది ఏమైందో తెలియదు కానీ కాయిన్సిచ్లో కరెన్సీ ట్రేడింగ్ ఆపేశారు. సెకండ్ వచ్చేసి ఇంకా అయిపోయింది కదని గ్యాప్ తీసుకొని యూట్యూబ్లో అవన్నీ చూసి యాప్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు చూసి యాప్స్ అన్ని మేము ఒకటి తర్వాత ఒకటి రివ్యూ చూసి ఓకే అని నెక్స్ట్ బైబిట్కి వెళ్ళిపోయాం. బైబిట్లో డైరెక్ట్ 10K అంటే $100 వేస్తే ఆ మేడ్ ఇట్ 250 ఎంత అయింది, దాదాపుగా 15K అవుతుంది. 10K ఎక్స్ట్రా మేము దాంట్లో క్రియేట్ చేసాం, అంటే గెయిన్ చేసాం. ఓకే ఇంతే కదా ట్రేడింగ్, పోతాంటే వస్తాంటేలే అని మేము రఫ్ అండ్ టఫ్ చేసేసాం తెలియకుండా. అవి పోయేసాం. సరే కాదని నెక్స్ట్ మా డాడీ చూడండి
అది కూడా చేసాం. అది కూడా కొన్ని 3, 4K వచ్చాయి. బట్ అది కూడా ఆ క్యాపిటల్ కూడా లూజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇలా కాదని బినాన్స్‌లో చేసుకున్నాం. బినాన్స్‌లో కూడా దాదాపుగా 3, 4K లాస్ అయింది. అలా ఒక 5 to 6 మంత్స్ ఆర్ 5 మంత్స్ అలా గడిచిపోయింది. తర్వాత గ్యాప్ తీసుకొని ఇవన్నీ ఎందుకు అని ఆలోచించడం మొదలుపెట్టాను. అంటే నాకేమనిపించింది, ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం కదా! ఈ యాప్‌లు, గీపులు అవేమో చూస్తే 10K తీసుకుంటే బట్ నో రిజల్ట్స్. మై స్ట్రాటజీ ప్రాబ్లమా అని నేను స్ట్రాటజీ చేంజ్ చేయడం మొదలుపెట్టాను. ఇండికేటర్స్ చూడడం మొదలుపెట్టాను. ఏం ఇండికేటర్ యూజ్ చేస్తున్నా కూడా తెలీదు. అవి ఎలా వర్క్ అయిద్దో కూడా తెలీదు. జస్ట్ యూట్యూబ్‌లో ఒకటి చెప్పాడు కదా! మనం దాని ప్రకారం చేస్తే మనకొస్తది, రిచ్ అయిపోవచ్చు అనే థాట్‌లో మేము ఉండేటోళ్ళం. ఓకే. అంటే నేను మిస్టేక్ చేయడం ఏందంటే, మార్కెట్ నేను నార్మల్‌గా రియల్‌గా నేర్చుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎప్పుడు ఆహ్, డెమో ట్రేడింగ్ చేయకముందు నేర్చుకొని, అది రియల్ ట్రేడింగ్ అప్పుడు నేను చేయడం స్టాప్ చేసేసా. నా ఇండికేటర్స్ పైన నమ్మకం పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. అక్కడ దెబ్బేసింది. ఓకే. అంటే ఇండికేటర్స్ కూడా మనకి లాస్ చూస్తాయని నాకప్పుడు అర్థమైంది. సో, ఎవరైతే ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో బిగినర్స్‌కి కానీ, ఎవరికైనా గానీ ఫారెక్స్ ఈస్ ద బెస్ట్ మార్కెట్. మీకు దీంట్లో సెషన్స్ ఉంటాయి. ఆ సెషన్స్‌ని బట్టి మీరు దీంట్లో ట్రేడింగ్ చేయొచ్చు అండ్ ఈజీ అండర్‌స్టాండబుల్ ఫారెక్స్ అని. క్రిప్టో అనేది ఈస్ అ వేస్ట్ ఆఫ్ టైమ్ ఓన్లీ ఫర్ ఇన్వెస్టింగ్ మనీ ఇన్ ద క్రిప్టో కరెన్సీ ఈస్ యూజ్‌ఫుల్ ఫర్ అస్ అంతే. అంటే క్రిప్టో కరెన్సీ ఎందుకు చేయకూడదంటే, దాంట్లో చాలా వరకు వాలిడిటీ మీన్ మానిప్యులేషన్. సరిగ్గా వాల్యూమ్ ఉండదు. ఎప్పుడు పోతుందో తెలీదు. అంత బిగినర్స్‌కైతే అస్సలు వర్తే కాదు క్రిప్టో నా దృష్టిలో. నేను చాలా టైం వేస్ట్ చేసుకున్నాను. అది నేను నమ్మి చాలా వరకు ఇన్వెస్ట్ చేసి దాంట్లోనే ట్రేడింగ్ చేస్తూ లాస్ వస్తూ ఒక ఒక పాయింట్‌లో ఆగుతాం కదా! అలా ఆగిపోయాను. సో, అప్పుడు చెప్పింది మా ఫ్రెండ్ ఇంద్ర. అది క్రిప్టో అసలు పనికిరాదు ట్రేడింగ్‌కి. అది వాలిడిటీతోని ఉండిద్ది. మనకి అస్సలు వేస్ట్ ఆఫ్ టైమ్. నువ్వు ఫారెక్స్‌కి పో. ఫారెక్స్ ట్రేడింగ్ చెయి. అప్పుడు నీకు ఒక ఐడియా వస్తుంది. ఎలా ట్రేడింగ్ చేయాలనేది. దాంట్లో బిగినర్స్‌కి అయితే బెస్ట్ ఫారెక్స్ అని అప్పుడు చెప్పాడు. ఓకే. కానీ ఫారెక్స్ చేయడానికి మనకేం అకౌంట్స్ లేదు. అంటే బిజినెస్ అయితే అది కొత్త రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవట్లేదు అని కాముకున్నా. నువ్వు ఎక్స్‌ఎన్ఎస్ తీసుకునే బదులు అంటే వాడి దగ్గర అకౌంట్ ఉంది. తీసుకో నా అకౌంట్ యూజ్ చేసుకో అని చెప్పాడు. బట్ అంత క్యాపిటల్ పెట్టి మళ్ళా దాంట్లోని తెలీదు కదా! ఫారెక్స్ ఎలా ఉంటదో అని. వద్దులే అని అనుకుంటాను నేను మా బ్రదర్. సరే అని మళ్ళా వాడు టిప్స్ తీసుకో. ఫండెడ్ అకౌంట్స్ తీసుకో నీకు ఐడియా వస్తది. అప్పుడు నీకు 10Kకి 3K 3 అకౌంట్స్ వస్తాయి. సో, అప్పుడు నువ్వు ఈజీగా ఒక్క అకౌంట్ కాకపోయినా, ఇంకొక అకౌంట్ కాకపోయినా ఏదో ఒక అకౌంట్‌లో అయితే ఖచ్చితంగా అయితే పే ఔట్ తీసుకుంటావు. అప్పుడు నీకు ట్రేడింగ్ అంటే ఏంటో నీకు తెలిసిపోతది. ఒక కన్సిస్టెన్సీ వస్తది, డిసిప్లిన్ వస్తదని చెప్పాడు. సరే అని టైమ్ వేస్ట్ చేసుకోకుండా అకౌంట్ తీసుకున్నా. అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. సో, ఇప్పుడు జరుగుతుంది. నా జర్నీ ఈస్ స్టిల్ ప్రాసెసింగ్. సో, నాతో పాటు ఎవరైతే ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఆల్వేస్ వెల్కమ్స్ యూ. So, please follow this channel and subscribe to this channel. Thank you.